మనకి మార్కెట్లో ఎన్ని రకాల కూరగాయలు ఎంత ఫ్రెష్గా దొరికినా కూడా మనం సొంతగా పెంచి కాసిన కూరగాయలను వండడంలో ఉండే తృప్తి వేరు, ఆ రుచి వేరు అనిపిస్తుంది. ఏంటో వాటి మీద ప్రేమతోటో ఏంటో కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటిని వండడంలో కూడా, తినడం కానీ వండడం కానీ రెండు కూడా చాలా రుచిగా ఉన్నట్లు, పైగా వాటికి అంటే ఇంకెక్కడా దొరకవు, ఈ మాత్రం ఇంకెక్కడా ఉండవు, ఎవరి దగ్గర దొరకవు అన్న లెవెల్లో ఫీల్ అయిపోతుంటాము. సో అలాంటిదే ఇది కూడా. పెరండయి నల్లేరు అంటారు, మా కజిన్ వాళ్ళ దొడ్లో పెరిగిందనమాట. సో దాన్ని అక్కడ ఎండలో ఉండి కట్ చేయలేక తీసుకొచ్చి ఇలా కూర్చొని కంఫర్టబుల్గా చేతులకు కాస్త నూనె రాసుకొని కట్ చేయడం మొదలుపెట్టాం అనమాట. ఇదిగో ఈ విధంగా. ఇది ఎలా ఉంటుందంటే కణుపులుగా, చెరుకు కణుపులు ఎలా ఉంటాయి అలా ఉంటుంది. పైగా ఈ బీరకాయకి పైన గీతల్లాగా వస్తాయి కదా, అలా ఉంటుంది అన్నమాట చూడ్డానికి. సో ఆ గీతలు అన్నిటిని కూడా గీరేసుకోవాలి. తర్వాత లేతగా ఉన్న పార్ట్ గీరకపోయినా పర్వాలేదేమో, కానీ ముదురుగా ఉన్నది మాత్రం ఖచ్చితంగా గీరాలి. నేనైతే అన్నిటికీ గీరాను అనుకోండి, నాకు మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలే, బాగుండదేమో పచ్చడి అని అన్నీ గీరేశాను. తర్వాత ఇదిగో ప్రస్తుతం అయితే వీటిని కణుపుల్ని కొన్నిటిని విడగొట్టి ఆ ముదిరిన భాగం, కింద భాగం ముదిరి ఉంటుంది కదా, అందులోది ఆ కణుపుల దగ్గర కొన్ని విడగొట్టి అవి మళ్ళీ పాతి పెడదామని చెప్పేసి అలా తీయడం జరిగింది. అదిగో కొన్ని కట్ చేసిన తర్వాత ముందు అవి పెట్టేసి బయట పెట్టేద్దామని చెప్పేసి ముందు ఆ పని కంప్లీట్ చేసాం అనమాట. అదిగో ఈ విధంగా. ఇది కోకోపీట్ విత్ కొంచెం మాత్రమే మట్టి ఉంది, అందులో ఎక్కువగా కోకోపీట్ ఉంది, అందుకే చేతితో కలిపితేనే కలిసిపోయిందనమాట. అందులో ఇవన్నీ పాతేసి ఎన్ని వస్తే అన్ని వస్తాయి. ఇంతకుముందు ఓన్లీ 3 ఉన్నాయి. సరే మనకి ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా సరిపోయేలాగా రావాలి అంటే కొంచెం ఎదగనిద్దాంలే అన్నట్టుగా ఉంచేయడం వల్ల అది ముదిరిందనమాట బాగా. ఒక మూర పొడవు కొంచెం ఎక్కువగానే ముదిరింది. సో అంతవరకు కూడా ఆ ముక్కల్ని కట్ చేయడం జరిగిందనమాట. ఆ కణుపుల దగ్గర ఉన్న ఆ భాగాన్ని తీసి పాతి పెట్టాము. మళ్ళీ వస్తాయి డెఫినెట్గా అవి. సో ఇక మిగతా వాటిని ఈ విధంగా కణుపుల్లాగా కట్ చేసేసుకొని ఆకుల్ని కూడా సపరేట్ చేసి, కణుపుల్ని ఆబ్వియస్లీ సపరేట్ చేస్తాము, అందుకని చెప్పేసి ఆ విధంగా చేసేసుకొని ఆకుల్ని కూడా విడగొట్టుకోవాలి. ఆకులది కూడా కాడు ఉంటుంది కదా, అది కూడా తీసేసి ఓన్లీ ఆకుల్ని విడగొట్టి అది కూడా వేసుకోవచ్చు చక్కగా కడిగేసి. ఇదిగో ఈ విధంగా అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. ఇది నల్లేరు జాయింట్ పెయిన్స్కి మంచిదని చెప్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే నేను నమ్మను, కానీ పిల్లలు అప్పటి నుంచి మాత్రం చిన్నపిల్లలకి అలవాటు చేసి దాన్ని ఒక భాగంగా చేసి వంటల్లో అలా పెట్టడం వల్ల తప్పకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో పెద్దవాళ్ళు అయిన తర్వాత అనుకుంటున్నా. ఇదిగో ఈ విధంగా ఆ కణుపులు అంతా గీరేశాను. ఇవన్నమాట వచ్చిన మొక్కలు. ఇవేమో ఆకులు. ఫ్రెష్గా ఉందండి. ఎంతో వాటిని ఇట్లా తడుముతుంటే కూడా ఎంత తృప్తి అబ్బా. ఏంటో ఈ పిచ్చి మనకి, నాకు. మిగిలినవన్నమాట ఇవి. ఎవరికైనా ఇద్దామని అలా ఉంచాము, పెట్టేవాళ్ళు పెట్టుకుంటారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నువ్వులు మన రుచికి తగినట్టుగా కొన్ని తీసుకోవచ్చు. నువ్వులను పొడిగా వేయించి పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత కొద్దిగా నూనె వేసి అందులో ఎండుమిర్చి తగినన్ని వేసుకొని, కొలతలు ఏమి లేవు, చూసి వేసుకోవడమే. నాకు కొలతల్లో చెప్పడం తెలీదు, అందుకని అప్రాక్సిమేట్లీ ఎండుమిర్చి వేసి అవి వేయించి తీసేసి తర్వాత ఆ ముక్కల్ని వేసాను. ఇదిగో ఇవి బ్రౌన్ కలర్గా మారుతాయి లైట్గా. మారిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఆకు, ఇది కాస్త చిటపట్లాడుతూ ఉంటుంది, తడి ఎక్కువగా ఉంటుంది కదా ఆకులో, అందువల్ల. ఆ తర్వాత ఇదంతా అట్లా దగ్గరికి మగ్గిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా అన్నీ ఆరిన తర్వాత మిక్సీలో వేసుకుంటాం అన్నమాట. వీటితో పాటు వెల్లుల్లి, ఉప్పు కూడా వేయాలి, కొంచెం ఇంగు తాలింపులో వేసుకుంటాం. ఇదిగో నువ్వులు
తర్వాత అవి మెదిగిన తర్వాత కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నా. ఆ తర్వాత వెల్లుల్లి, ఉప్పు తగినంత. ఇది కూడా గ్రైండ్ అయిపోయింది. చూసారా, బరకగానే ఉంది. కాస్త అట్లనే ఉంటే బాగుంటుంది పచ్చడి ఏదైనా కూడా, అందుకనే. ఆ తర్వాత ఈ నల్లేరు ముక్కలు వేయించినవి, ఇవి మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి, తొందరగా వేగుతాయి. గ్రైండ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ఈజీ అవుతుంది. నేను బద్దకించి ముక్కలు కొయ్యకుండా ఆ విధంగా ఇచ్చేసాను. తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా నీరు పోసి గ్రైండ్ చెయ్యను నేను యూజువల్లీ ఎప్పుడు కూడా. ఇందులో మాత్రం కొంచెము నీళ్ళు వేయాల్సి వచ్చింది. కొద్దిగా కొంచెం వేడి నీళ్ళు కలిపాను. కాకపోతే ఈ తాలింపులో వేస్తాం కాబట్టి నీళ్ళు కలపడం వల్ల నష్టమేమి ఉండదు. ఇదేం నిలవ పచ్చడి కాదు కదా, మహా అయితే 2 రోజులు ఉంటుందేమో, ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి నో వరీస్. నీళ్ళు వేయడం వల్ల అట్లాగని లిక్విడీగా అయ్యేలాగా వేయకూడదు, ఊరికే మిక్సీ తిరగడం కోసం వేయడం మాత్రమే. ఇదిగో తాలింపు పెట్టుకొని ఆ నూనె వేసి, ఆ తర్వాత నేను వేసినవి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అండ్ ఇంగువ, పసుపు కూడా వేసుకోవచ్చు కావాలంటే, కొంచెం కరివేపాకు సారి, ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది దాని రంగు రూపు. రుచి తిన్నాక చెప్తా ఎలాగో బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.